నిజంగా తమిళ ప్రజలు గ్రేట్ అబ్బా. ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకే చాలా ఆ లోకల్గా పట్టున్న పార్టీలు, అలాంటి పార్టీలను కాదని ఒక సినిమా హీరో అంటే జనాలు అభిమానిస్తే దేన్ని కూడా లెక్క చేయరని మనకు ఈ విషయం చూసి అర్థమవుతుంది. హీరో విజయ్ చూస్తే హీరో విజయ్ 2 సంవత్సరాల 3 నెలలు ఒక పార్టీని పెట్టి అంత తక్కువ కాలంలో జనాల్లోకి తన యొక్క సిద్ధాంతాలు తను ఏం చేయాలనుకుంటుందని చెప్పేసి మొత్తానికైతే అంతమంది హృదయాల్లోకి అయితే తన యొక్క ఆలోచనలు తీసుకెళ్ళి అభిమానం ఎట్లా ఉంటుంది అనేది నిజంగా ఎలక్షన్స్ తర్వాత మనకైతే తెలిసింది. 108 సీట్లు అయితే వచ్చినాయి. డిఎంకే పార్టీ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే ఏకంగా తన సొంత నియోజకవర్గంలో అయితే తానే ఓడిపోయాడు. అంటే తమిళనాడు ప్రజలు మొత్తానికైతే వాళ్ళ నిర్ణయం అయితే మనమైతే అభినందించాలి. ఎందుకంటే ప్రజా నిర్ణయం అనేది చాలా గొప్పది కాబట్టి. కానీ ఇక్కడ 108 సీట్లు అయితే 2 నియోజకవర్గాల్లో విజయ్ ఎమ్మెల్యే కాబట్టి ఒక నియోజకవర్గంలో అయితే రాజీనామా చేస్తాడు. అయితే మొత్తం 234 సీట్లు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే 118 సీట్లు అయితే కావాలి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అయితే 5 సీట్లు వచ్చినట్టు మద్దతు అయితే ఇచ్చింది కాంగ్రెస్. అయితే మిగతా చిన్న పార్టీలు సిపిఎం సిపిఐ తర్వాత లోకల్ పార్టీలు మద్దతు ఇస్తే విజయ్ అయితే సీఎం అయితే కాబోతున్నాడు. ఒకవేళ మద్దతు ఇయ్యని పక్షంలో మళ్ళీ విజయ్ 107 మొత్తం అందరూ కలిసి రాజీనామా చేసే ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యలో ఒక చిన్న ఆసక్తికరమైన సంఘటన అయితే జరిగింది. బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే అన్న డిఎంకే పార్టీలు మళ్ళీ పొత్తు పెట్టుకొని మిగతా పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఒక పుకారు అయితే వచ్చింది తమిళనాడులో అయితే. కానీ డిఎంకే పార్టీ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే నూతనంగా ఎమ్మెల్యేలు అలాగే కొత్తగా ఇప్పుడు వచ్చిన పార్టీ అయితే అధికారం అయితే చేపట్టవచ్చు, మీ మద్దతు కూడగట్టుకోండి అయితే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసిండు. నిజంగా స్టాలిన్ కూడా గొప్ప మనిషే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఉంది 2 పార్టీలు జత కలిసి మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు కూడా సీఎం అయితే కావడానికైతే అవకాశం ఉంది. ఆ పార్టీ 2.5 సంవత్సరాలు, ఇది 2.5 సంవత్సరాలు. కానీ ప్రజల దృష్టిలో మనం చీప్ అయిపోతామని ఆలోచించి స్టాలిన్ కూడా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసిండు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అయితే మీ మద్దతు అయితే కూడగట్టుకోండి అని. కానీ గవర్నర్ కూడా పూర్తిస్థాయి ఎమ్మెల్యేల బలం నిరూపించుకున్న తర్వాతనే ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం అన్నట్టుగా కానీ చెప్తున్నట్టు అనిపిస్తుంది. గవర్నరు కొన్ని విజయ్కి పర్మిషన్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ ఉపసంహరించుకుంటున్నాయి. ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది తెలియాలి. మొత్తానికైతే ఆసక్తికరంగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు తాజా న్యూస్ ఏంటంటే 120 ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా అప్డేట్ అయితే వస్తుంది. మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఏమైనా వస్తుంది, మళ్ళీ ఒక పార్టీ ఇవ్వడం లేదు, ఇంకో పార్టీ ఇవ్వడం లేదు వస్తుంది. ఇంకా చూడాలి మరి తమిళ ప్రజలు అయితే తమిళనాడులో అయితే ఎలా అయితే ఎలక్షన్స్ అయితే మరి ఇప్పుడు రాజకీయ పార్టీలు అయితే మరి ఎట్లా